ఈరోజు కథ గురు పౌర్ణమి. అనగనగా ఒకరోజు రాత్రి ఆద్య అమ్మఒడిలో నిద్రపోతూ, అమ్మా, గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు అని అడిగింది. అప్పుడు అమ్మ, ఈరోజు మహర్షి వ్యాసుని జయంతి తల్లి, అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అంటారు. వారేం చేశారమ్మా అని ఆద్య ఆశ్చర్యంగా అడిగింది. వ్యాసుడు మహాభారతం రచించిన మహర్షి. ఆయన 4 వేదాలను శాస్త్రీయంగా విభజించారు. జ్ఞానాన్ని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేశారు. అందుకే ఆయన్ని ఆది గురువు అని పిలుస్తారు. అంటే ఈరోజు వ్యాసుని గురువులా నమస్కరించాలా మనం అని అడిగింది ఆది. అవునమ్మా, వేదాల జ్ఞానం అందించిన వారిని స్మరించేది వ్యాస పూర్ణిమ. నీకు ధ్యానం ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఒక గురువే. వాళ్ళు దేవుడితో సమానమే. మన గురువులందరికీ నమస్కరిస్తూ ఒక శ్లోకం చెప్దామా? గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానాన్ని అందించిన ప్రతి గురువుకి గురు పూర్ణిమ శుభ